మాదే సీటు మాదే అన్నది సాధించుకోవాలంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తక్షణమే బీసీ కులగణన జరిగినప్పుడే అది సాధ్యమవుతుందని అఖిల భారత బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బత్తుల లక్ష్మీకాంతయ్య పేర్కొన్నారు. శనివారం స్థానిక బిర్లా గేటులోని కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలోని ప్రతి ఒక్క ప్రాణి వివిధ వాటికి లెక్కలు ఉన్నాయి, కానీ బీసీ జనాభాకు మాత్రం లెక్కలు లేకపోవడం విచారకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే బీసీ లెక్కలు తేల్చాలని, వాటి లెక్కలు తేల్చినప్పుడే జనాభా ప్రకారం వాటా పూర్తి స్థాయిలో దక్కుతుందన్నారు. తద్వారా చట్టసభల్లో రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అందుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగ ప్రకారం చట్టసభలో రిజర్వేషన్లు ఉన్న విధంగానే బీసీలకు కల్పించాలని కోరారు. పార్లమెంటులో బీసీల బిల్లును దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టి ఆమోదం తెలపాలని లక్ష్మీకాంతయ్య విజ్ఞప్తి చేశారు. నమస్కారములు. ఈరోజు మేము అఖిల భారత బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు, నా పేరు బత్తుల లక్ష్మీకాంతయ్య. మేము మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే, ఈరోజు ఏపీ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలోని కానీ బీసీల జనాభా కులగణన లెక్కించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే ఈ దేశంలో పక్షులకు లెక్కలుండయి, జంతువులకు లెక్కలుండయి, చెట్లకు లెక్కలుండయి, కానీ బీసీలకు మాత్రం స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా ఇంతవరకు బీసీల జనాభా లెక్కలు లేదు. కాబట్టి తక్షణం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం బీసీ జనాభా లెక్కల్ని తేల్చాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే మేము ఎంతో మాకంత వాట రావాలి, కాబట్టి ఓటు మాదే సీటు మాదే, కాబట్టి బీసీల జనాభా లెక్కలు తేల్చాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ముఖ్యంగా మా జనాభా లెక్కలు తేలిస్తే మాకు చట్టసభల్లో రిజర్వేషన్లు అడగడానికి ప్రభుత్వాన్ని ఉంటుంది. కాబట్టి ఇంతవరకు 76 ఏళ్ళు స్వాతంత్రం వచ్చినా బీసీలు చట్టసభల్లోకి ప్రవేశం చేయలేదు. ఎస్సీ ఎస్టీలకు ఏవైతే రాజ్యాంగం ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్లు ఉన్నాయో బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి. పార్లమెంటులో ఒక బీసీ బిల్లు పెట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి కోరుతున్నాం. మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఓబీసీల కోసం కేంద్రంలో ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా సవినయంగా కోరుతున్నాం. నా పేరు బత్తుల లక్ష్మీకాంతయ్య, జాతీయ కార్యదర్శి, అఖిల భారత బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి. జై బీసీ, జై జై బీసీ. జిల్లాలోని బిర్లా కాంపౌండ్ స్టేషన్ కేంద్రంలో బీసీలకు హక్కుల కోసము ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే 76 ఏళ్ల స్వతంత్రం పూర్తి చేసుకున్న సందర్భంగా నరేంద్ర మోడీ గారు కేంద్రంలో మంత్రి, బీసీ మంత్రి అంటున్నాడు, బీసీ ప్రధానమంత్రి అంటున్నారు. కానీ ఇకనైనా కూడా నరేంద్ర మోడీ గారికి ఏం చెప్తున్నామంటే, బీసీలకు కేంద్రంలో మంత్రి శాఖ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా బీసీలు ఉన్నటువంటి కులాలు ఈరోజు 60 కులాలు ఉన్నాయి, 61 రిజర్వేషన్లు ఉన్నాయి, 60% రిజర్వేషన్ కల్పించాలని ఆ రోజుల్లో చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా చేయడం లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా ఎలక్షన్లప్పుడు హామీలు ఇస్తున్నారు, ఆ హామీలు కూడా ఇంతవరకు నెరవేర్చడం లేదు. ఎందుకంటే బీసీలపైన దాడులు జరుగుతున్నాయి. బీసీలపైన కూడా ఒక చట్టం చేస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటున్నామంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంకనైనా మాకు బీసీలకు ప్రత్యేక చట్టం తెచ్చి మాకు ఒక ఆత్మరక్షణగా నిలవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా బీసీలకు గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు కార్పొరేషన్ చేసి చైర్మన్ను, డైరెక్టర్ను నిర్మించడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా మేము ఏమంటుంటే కార్పొరేషన్ బీసీలో కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి నిధులు కూడా ఇంతవరకు విడుదల చేయలేదు. కానీ ఇక్కడైనా ప్రభుత్వము వెంటనే నిధులు ఏర్పాటు చేసి బీసీ కులాలు ఉన్నటువంటి కులాలను కూడా ఎస్సీ ఎస్టీ జాబితాలో కూడా ఆ కులాలు ఉన్నాయి. ఎందుకంటే వాటి కులాల ప్రాతినిధ్యం కూడా ఈరోజు బీసీలకు ఎస్సీలు వస్తే ఎస్సీలు ఏబీకరణ అంటే ఇప్పుడు ఏమంటున్నామంటే మన నరేంద్ర మోడీ గారు కూడా తెలంగాణలో మన ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా ఎస్సీలకు ఏబీసీలు వర్గం చేస్తున్నాడు. ఆ రోజు సంతోషపడడం. బీసీలకు ముఖ్యమంత్రి చేస్తామని చెప్తే అక్కడ కూడా మందకృష్ణ మాది గారు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఆయన పైన కూడా విమర్శన చేయడం జరిగింది. ఎందుకంటున్నామంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తరఫున కూడా నేను జేఏసీ నేషనల్ అధ్యక్షుడున్నాను. నా పేరు డాక్టర్ నాగేష్ అంటారు. ఎందుకంటే ఈరోజు ఏజిన ప్రతి ఒక్కరికి నేను పేరు పైన శిరస్సు నుంచి ధన్యవాదాలు జరుగుతున్నా. నా పేరు డాక్టర్ నాగేష్ కురువా అంటారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నేషనల్ అధ్యక్షుని. థ్యాంక్ యూ.